వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవితతో కబుర్లు. ముందుగా అయితే అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజెస్, రెస్పాన్సెస్ అండ్ రియాక్షన్స్ టు మై ఫస్ట్ vlog. Finally this is my second vlog and this includes our trip to Kashi. First video lo you have seen all about Ayodhya. Now this is continuation video for that. మేమైతే అయోధ్య నుంచి కాశీకి వెళ్ళాం, just 300 kilometers kabatti. So this is the continuation video for that and it is our second place of our trip. So without wasting any more time, now let's dive into this video. వచ్చేసాం, వారణాసికి వచ్చేసాం. స్టార్ట్ చేద్దామా? అయోధ్యలో రూమ్ చెక్అవుట్ అయ్యి బస్ డిపోకి వెళ్ళేసరికి 12 o'clock అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే 3 o'clockకి బస్సు ఉందనేసి వారణాసికి. సో 3 o'clock అంటే మరీ ఎక్కువైపోతుంది అనేసి వెయిట్ చేయడానికి సో వి టుక్ ఏ బస్ టు అజంగఢ్. అక్కడి వరకు వచ్చాము. అక్కడ నుండి ఇంకో బస్ మారి డైరెక్ట్ వారణాసి వచ్చేసాం. బట్ త్రూఅవుట్ ద జర్నీ అసలు బీభత్సం ఏంటంటే ఎండ. బస్లో ఇటు సైడ్ కూర్చుంటే ఇటు ఎండ వస్తుంది, అటు సైడ్ కూర్చుంటే అటు ఎండ వస్తుంది. అసలు 12కి స్టార్ట్ అయినా భయ్యా లిటరలీ. ఇప్పుడు 8:30 అయింది వచ్చేసరికి వారణాసి. ఏమిటండి మీరు మాట్లాడేది? లిటరలీ 8.5 hours ట్రావెల్ చేసాం, అది కూడా బస్లో 2 buses మారం. విపరీతమైన ఎండ. మై మామ్ గాట్ టోటలీ సిక్. షీ గాట్ ఫీవర్. పారాసెటమాల్ ఇచ్చాం, మధ్యలో బస్సెస్ ఆపారు, వాటర్ తీసుకున్నాం. అంతా టెక్నాలజీ ఎంత మారిపోయిందంటే ఎయిర్ బిఎన్బి అనే ఒక యాప్ వచ్చిందంట. అందులో దే కెన్ కాంటాక్ట్ విత్ హోమ్ స్టే గాయస్. అలా అన్నయ్య ఒక అతనితో కాంటాక్ట్ అయ్యి బ్యూటిఫుల్ రూమ్ చూశాడు. ఇంటెలిజెంట్ ఫెలో. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో, అది కూడా వారణాసిలో. ఈ గాట్ మిస్ప్రైజ్డ్ బై ఇట్స్ బ్యూటీ అఫ్ కోర్స్. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. Yeah, here's the little glimpse of our homestay in Varanasi. వచ్చేసరికి 1 hour అవుతుంది. బట్ అప్పట్లోగా మేము ఉంటామో పోతామో మాకో తెలియట్లేదు. పొద్దు నుంచి ఫేస్ చేసిన ఎండకి ఆ హీట్కి. ఇక్కడ మ్యాగీ అండ్ లిటిల్ హార్ట్స్ పెట్టారు. సో ఐ మేక్ మ్యాగీ. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఎవడరా మ్యాగీ 2 నిమిషాలు అవుతుంది అన్నది, కంట్రోల్ 10 నిమిషాలు అయింది పెట్టి, ఇంకా అవ్వలేదు. హరి హరి. మూలాలు మర్చిపోయినాడు మూలకే పడుకుంటారు బామ్మ. నేను మూలకు పడుకున్నాను, సెంటర్లో పడుకుంటా. మూవీ చూసేసి మ్యాగీ తినేసి రెడీ అయిపోయాం. అట్ వారణాసి బైక్ రెంట్ తీసుకున్నాం. నేను నాన్న అన్నయ్య స్టార్ట్ అయ్యాం. అమ్మ హెల్త్ బాగాలేదని రూమ్లోనే ఉంది. ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ విలేశయ భూషణగో సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఫస్ట్ దర్శించుకోవాల్సిన గుడి శ్రీ కాలభైరవుని గుడి. ఓం శ్రీ కాలభైరవాయ నమః. సన్ స్క్రీన్ అండ్ ఫౌండేషన్. ఇప్పుడే కాలభైరవుడిని దర్శించుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది. ఇప్పుడు కాశీ విశ్వనాథుడి దగ్గరికి వెళ్తున్నాం. ఓం నమః శివాయ. కాశీలో రోడ్స్ అన్నీ ఇలా చాలా సన్నగా గల్లీలాగా ఉంటాయి. సో మేము మధ్యలో దారి తప్పిపోయాం. అయితే ఒక పోలీస్ ఆయన మాకు హెల్ప్ చేసి చెప్పారు ఎటు వెళ్ళాలో. దిస్ ఇస్ మణికర్ణిక ఘాట్. ఇక్కడే క్రిమేషన్ బాడీస్కి అది మొత్తం ఇక్కడే జరుగుతుంది అనమాట. దీన్ని తిన్నగా వెళ్తే మనకి గంగా నది ఒడ్డు వస్తుంది. శివ 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 శివ
దర్శనానికి వెళ్దాం. అక్కడే అప్పుడు నేను శారీ కట్టుకుంటా, నేను బోర్డు మీద ఫోటోలు తీ. చాలా స్టెప్స్ ఉంటాయి అక్కడ. మాకు కాలిపోయి మధ్యలో అలా కూర్చున్నాము. ఈ బుడ్డి కనిపించింది మధ్యలో. ఎస్, ఇదే కాశీ విశ్వనాథుడి గుడి. ఇది మెయిన్ గేట్ అనమాట. ఫోన్స్ అవి లాకర్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళాము. దాని తర్వాత అన్నపూర్ణాదేవి ఆలయంకి వెళ్ళాము. ఇదే అన్నపూర్ణాదేవి ఆలయం. ఇది కూడా పక్కనే, మొత్తం వాకబుల్ డిస్టెన్సే అనమాట. అయితే మణికర్క ఘాట్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత నాన్న అనే స్నానం, గంగాజలంలో స్నానం చేసి నేను అలా కాలు కట్టుకుని అలా నీళ్ళు నెత్తి మీద చల్లేసుకుని, ఎందుకంటే అమ్మ నేను రేపొద్దున చేద్దామని చెప్పేసి ఈరోజు చేయలేదు. నెక్స్ట్ గుడికి వెళ్ళిపోయాం. చాలా అంటే మండే కాబట్టి కొంచెం పర్లేదు, తక్కువ క్రౌడే ఉంది కంపేర్ టు అదర్ పుణ్యక్షేత్రాస్. వెళ్ళాము, లైన్లో నుంచున్నాము. ఫస్ట్ టైం ఏంటంటే అప్పుడే హారతి టైం అనమాట. సో అడుగున్నారు ఆయన అలా శివలింగం మీద పడిపోయి మాకు సరి కనిపించలేదు అనమాట. మేము రియలైజ్ అయ్యేటప్పటికీ పక్కకు తోస్తారు. బట్ నెక్స్ట్ నాన్న అన్నారు ఇంకోసారి వెళ్దామా అన్నారు. ఓకే అనేసి వెళ్ళాము, నుంచున్నాము. ఈసారి విఐపి కరెక్ట్గా నాన్న వెళ్తున్నారు దేవుడి ముందుకి, విఐపీస్ వచ్చారు. వాళ్ళు అలా ఆపేశారనమాట. అది అంతా కంట్రోల్ చేసే టైంలో నేను నాన్న అనే మధ్యలో దేవుడి ముందు అలా ఆగిపోయాం. అప్పుడు చాలా బాగా కళ్ళారా చూసుకున్నాం అనమాట కాశీ విశ్వనాథుడిని. ఈసారి చాలా బాగా కన్నుల్లో నింపుకున్నాము. తర్వాత అక్కడ పక్కనే ఉన్న అన్నపూర్ణ మఠ మందిరికి వెళ్ళాము. అంటే ఫ్రీ అన్నదానం, నిత్య అన్నదానం. అక్కడికి వెళ్ళి మంచిగా భోజనం చేసేసి తీసుకొని రూమ్కి వచ్చేసాము. మళ్ళీ ఈవినింగ్ గంగా హారతి ఉంటుంది, గంగా హారతికి వెళ్ళాలి. వీలైతే అమ్మని కూడా తీసుకెళ్తాము. అమ్మ కొంచెం పర్లేదు, ఇప్పుడు బెటర్. అలా కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మేమైతే ఈవినింగ్ గంగా హారతికి స్టార్ట్ అయిపోయాము. ఇలా తిన్నగా వెళ్తే దశాశ్వమేధ ఘాట్ అని వస్తుంది. అక్కడే మనకి గంగా హారతి ఇస్తారు. కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే. గంగానది ఒడ్డు దగ్గరే బోటింగ్ వాళ్ళు ఉంటారు. అక్కడ మొత్తం బిజినెస్సే. ఒకరు 500 అంటారు, ఒకరు 200 అంటారు. అలా మనం చూసుకుని బేరాలు ఆడాలి. మేమైతే ఒక బోట్లో కూర్చున్నాం, గంగా హారతి చూడడానికి రెడీ అయిపోయాం. ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్స్ పైనే చైర్స్ వేసేస్తారనమాట. గంగా హారతి చూడడానికి ఒక్కొక్కరికి 2000, 5000 అలా చెప్తారు. మొత్తం బిజినెస్సే. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం. గంగా హారతి కొంతసేపట్లో అయిపోతుందనగా అమ్మని తీసుకుని ముచ్చటగా 3వసారి కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి వెళ్ళాము. కాశీలో నైట్ వ్యూ మాత్రం అద్దరిపోయింది. మార్నింగ్ మొత్తం ఎండ, బట్ నైట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. నేనైతే ఛాన్స్ దొరికినప్పుడల్లా ఇలా ఫొటోస్ వీడియోస్ దిగుతూనే ఉన్నాను. అన్నయ్య పాపం తీస్తూనే ఉన్నాడు. మార్నింగ్ ఇదే స్టెప్స్ మీద కాళ్ళు కాలిపోయాయి, మధ్యలో కూర్చుండిపోయాము. బట్ నైట్ మాత్రం చాలా బాగుంది.
మేమున్న హోమ్ స్టే టెంపుల్ నుంచి చాలా దగ్గర అనమాట, జస్ట్ 3 కిలోమీటర్స్ అంతే. సో మేము అలా ఈవినింగ్ గంగాహారతి అలానే కాశీ విశ్వనాథుని దర్శించుకొని రూమ్కి అయితే వచ్చేసాం. హలో, ఇప్పుడు టైం 10:30 అవుతుంది. ముచ్చటగా మూడోసారి ఇవాళ విశ్వనాథుని చూసాము, దర్శించుకున్నాము. ఈవినింగ్ గంగాహారతికి అనేసి 4 వెళ్ళాము. అమ్మ కూడా రెడీ అయ్యి వచ్చేసారు. అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్ 5 మినిట్స్లో ఇంకా అయిపోతుంది అనగా టెంపుల్కి వెళ్ళాం. నియర్లీ ఒక 70,000 to 80,000 మెంబర్స్ ఉన్నారు అక్కడ గంగాహారతి దగ్గర. చాలా బాగా జరిగింది. తర్వాత టెంపుల్కి వెళ్ళాము నడుచుకుంటూ. టెంపుల్లో మార్నింగ్లోనే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనుకుంటే అయిపోయింది. అక్కడ నియర్లీ 50 మినిట్స్ వరకు 550 మినిట్స్ వరకు అక్కడనే నించునిపోయాం లైన్స్లో. ఏంటో అర్థం కాలేదు. తిరిగి చూస్తే అప్పుడు తెలిసింది ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చారట. అందుకని ఒక 40 మినిట్స్ నుంచి ఆపేశారు. ఆయన వచ్చిన తర్వాత 20 మినిట్స్ ఆపారు. మొత్తం 1 hour లైన్స్లోనే నుంచున్నాము. మార్నింగ్ ఇంకా చాలా క్విక్గా అయిపోయింది అనిపించింది. ఒక 1 hour అలా నుంచిపోయాము. తర్వాత దర్శించుకున్నాము. సీఎం గారిని కూడా చూసాము కళ్ళతో. అందరూ ఆయన రాగానే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వచ్చారు. అంటే అయోధ్యను తీసుకొచ్చారు కదా యూపీకి, అందుకని. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అన్నపూర్ణ మాతను దర్శించుకున్నాం. అమ్మ చూడలేదు మార్నింగ్ కాబట్టి. ఇవాళకైతే ఇదే డే 1 ఇన్ కాశీ హ్యాస్ బిన్ బ్యూటిఫుల్. ఈవినింగ్ సన్సెట్, హారతి, బోట్స్, జనాలు చాలా అంటే చాలా నచ్చింది నాకు. కాశీ అనేది మన జీవితంలో లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కాదు, ఇలా టీనేజ్ అడల్ట్ ఆ టైంలోనే వచ్చి చూడాలి. అప్పుడే చాలా రియలైజ్ అవుతాం, చాలా తెలుసుకుంటాం. మంచికి చెడుకి చావుకి బ్రతుకి అవన్నీ తెలుసుకుంటాం. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అంటే ఇది ఇంకో ప్రపంచంలాగా ఉంది. అంటే ఓలలు లేవు, ఊబర్లు లేవు, జెప్టోలు, బ్లింకిట్లు అవి ఏం లేవు. మనంతటా మనం తెలుసుకుని నేర్చుకుని వెళ్ళి రావాలన్నట్టు. జస్ట్ ఇప్పుడే రూమ్కి వచ్చాం. ఇంకా ఇప్పుడు రెస్ట్ తీసుకున్న ఏసీ రూమ్సే కాబట్టి. బయట మాత్రం ఎండ ఏ లెవెల్ ఉండాలంటే పోయి ఆ లెవెల్ ఉంటుంది. డెజర్ట్స్ కన్నా దారుణంగా ఉంది. అందుకే నాన్న కూడా సిక్ అయిపోయారు. నాన్న కూడా ఇప్పుడు పారాసెటమాల్ వేసుకున్నారు. బయట బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. వచ్చినప్పటి నుంచి ఆ టేస్ట్లెస్ ఫుడ్ తిని టేస్ట్ వచ్చి చచ్చిపోయాయి లిటరలీ. బయట ఇప్పుడు ఇడ్లీ దొరికింది, దోశ కూడా దొరికింది, మంచిగా తిన్నాము. నేను పక్కనే చాలా క్విక్గా చేసేస్తాను కదా షాపింగ్. పక్కనే లాంగ్ స్కర్ట్స్ ఉంటే లాంగ్ స్కర్ట్స్ కూడా తీసుకున్నాను. అఫీషియల్గా రేపు షాపింగ్కి వెళ్ళి చుట్టాలకి, పిల్లలకి ప్రసాదాలు, చేతికి కట్టుకునే తాళ్ళు, ఫ్రెండ్స్కి అందరికీ షాపింగ్ చేస్తాము. నేను అన్నయ్య, అమ్మ మేబీ రాకపోవచ్చు. రేపు ఈవినింగ్ వస్తారనుకుంటా. బోటింగ్కి వెళ్తాం కాబట్టి రేపు ఈవినింగ్ వస్తారు. నాన్న రెస్ట్ తీసుకుంటున్నారు. వస్తామో రామో మళ్ళీ దర్శించుకుంటాము. అప్పుడు యూపీ ఎలా ఉంటుందో ఏమో, కానీ ప్రెజెంట్ మాత్రం బాగుంది. కానీ ఇంకా ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి అండ్ ఆల్. ఎందుకంటే డొనేషన్స్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం నార్థన్ స్టేట్స్కి. యూసీ సౌత్ స్టేట్స్కి డొనేషన్స్ చాలామంది ఇస్తారు. లైక్ సెలబ్రిటీస్ ఇస్తారు, బిజినెస్ పర్సనాలిటీస్ ఇస్తారు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేస్, ఎంపీస్ అలా డొనేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఉంటారు, అది పాపులర్ అవుతుంది. అలా డొనేషన్స్ చాలా వస్తాయి. సో ఏంటంటే మనకి ఆటోమేటిక్గా ఫెసిలిటీస్ అవన్నీ బాగా ఇంప్రూవ్ చేస్తారు. ఆ క్రౌడ్ కంట్రోల్ కానీ, ఆ ఫుడ్ హైజీన్ ఫుడ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఫ్యాన్స్ కానీ అసలు. బట్ వెన్ కంపేర్డ్ టు సౌత్, నార్త్ స్టేట్స్లో కొంచెం తక్కువ ఇవన్నీ డొనేషన్స్ అండ్ ఆల్. సో ఎవరు స్పాన్సర్ చేయరు. డొనేషన్స్ వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళే కానీ డొనేషన్స్ చాలా తక్కువ కంపేర్డ్ టు సౌత్. సో మేబీ అందువల్లనేమో ఇంకా డెవలప్ అవ్వాలి. ఇది అవుతుందేమో మరి. సీఎం గారు ఆదిత్యనాథ్ ఉన్నారు కాబట్టి హీల్ డెవలప్ ఇట్. నాన్నైతే సీఎంని చూడగానే అసలు పవన్ కళ్యాణ్ కన్నా చాలా గొప్పవాడు, చాలా బాగా చేస్తారు స్టేట్ని. ఈవిటీస్లో ఏముండో, బంగ్లాదేశ్ నుంచి ముస్లిమ్స్ వాళ్ళు ఎవరో వస్తే అన్యాయంగా ఇల్లులు కట్టేసుకుంటే, మసీదులు కట్టేసుకుంటే అవన్నీ కూల్చేశారు. అసలు చాలా మంచిగా చూసుకుంటారు అనేసి అన్నారు నాన్న. చాలా ఎగ్జైట్ అయిపోయారు నాన్న కూడా. చూడగానే దండం పెట్టేశారు ఆయనకి దేవుడు అన్నట్టు. దట్స్ ఇట్ ఫర్ ద డే. ఫ్రెష్ అయిపోయి ఇంకా అలా రెస్ట్ తీసుకోవడమే. రేపు చూద్దాం ఎలా ఉంటుందో.
డే 1 ఇన్ కాశీ హ్యాస్ బీన్ ఎండెడ్ ఇన్ దట్ నోట్ అండ్ డే 2 ఇంకా ఉంది. అది లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఐ హ్యావ్ డ్రాఫ్టెడ్ ఇట్ ఫర్ ద థర్డ్ వ్లాగ్ ఫర్ దిస్ ఫ్యామిలీ ట్రిప్ సిరీస్ అండ్ ట్రస్ట్ మీ దట్ విల్ బి ద లాస్ట్ వీడియో. తర్వాత నుంచి మనం నార్మల్ వీడియోస్ చేసుకుందాం. ఐ రియల్లీ లవ్డ్ అండ్ ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎడిటింగ్ దిస్ వీడియో. చాలా సుకూన్ ఇచ్చింది నాకైతే. టచ్ వుడ్ డే 2 కూడా అంతే బాగుంటుంది. పీపుల్ యూజువల్లీ దే టాక్ అబౌట్ ఓన్లీ ఫస్ట్ ఇన్ దర్ లైఫ్, లైక్ ఫస్ట్ సాలరీ, ఫస్ట్ జాబ్, ఫస్ట్ క్రష్, ఫస్ట్ స్కూల్, అలా ఫస్ట్ గురించి మాట్లాడతారు. కానీ ఈవెన్ ఐ ఆల్సో బిలీవ్ దాట్. బట్ ఆల్సో ఈ మధ్య వాట్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఈజ్ సెకండ్స్ ఇన్ అవర్ లైఫ్ ప్లేస్ మేజర్ రోల్. ఎందుకంటే వీ హ్యావ్ టు అగ్రీ ఆన్ దాట్. సెకండ్ ఛాన్సెస్, సెకండ్ జాబ్, విల్ ట్రెజర్ ఇట్. అలానే ఇది నా సెకండ్ బ్లాగ్ కాబట్టి అంతే ప్రేమతో, అంతే డిసిప్లైన్డ్గా, అంతే మంచిగా ఎడిట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ వీడియో యాజ్ ఐ డిడ్ అండ్ యూ విల్ షవర్ మోర్ అండ్ మోర్ లవ్ ఆన్ మీ అండ్ మై వీడియోస్. వై నాట్ బిలీవింగ్ ఇన్ సెకండ్స్? వై నాట్ మేకింగ్ సెకండ్స్ స్పెషల్, రైట్? థర్డ్ వీడియో వచ్చేసి యూ విల్ బీ సీయింగ్ దట్ వీ హ్యావ్ హెడెడ్ ఫ్రమ్ కాశీది చూస్తారు, డే 2 ఇన్ కాశీ. అండ్ ఆల్సో డే 3 వీ హ్యావ్ గాన్ టు ప్రయాగ్రాజ్. ఎస్, కుంభమేళా జరిగింది కదా, ప్రయాగ్రాజ్ అనమాట. డు నాట్ మిస్ టు వాచ్ ఇట్. That's it. Thank you for watching this video, Kavitato Kaburlu, and please do like, share and subscribe to my channel for more such raw, unfiltered and real-time experiences. Once again, Toli Ekadasi Shubhakankshalu. And also do let me know in the comments how did you feel watching this video. Thank you so much guys. See you in the next video.